ఈరోజు ఆంధ్రప్రదేశ్ 10వ తరగతి సాంఘిక శాస్త్రం 2023 టెక్స్ట్ బుక్లో 4వ పాఠానికి సంబంధించిన ముఖ్యాంశాలు చూద్దాం. 4వ పాఠం భారతదేశ శీతోష్ణ స్థితి. ఇందులో 50 నుంచి 52వ పేజీ వరకు. వేసవి కాలం. వేసవి కాలంలో దేశ దక్షిణ ప్రాంతం నుంచి ఉత్తర ప్రాంతం వైపుకు వెళుతుంటే సగటు ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి. వేసవి కాలంలో దక్షిణ ప్రాంతం నుండి ఉత్తర ప్రాంతం వైపు వెళ్తుంటే సగటు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయంటే పెరుగుతుంటాయి. ఉత్తర భారతదేశ మైదానంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రిమేపీ ఎంత దాటుతాయంటే 37 డిగ్రీల సెంటీగ్రేడ్లు. ఉత్తర భారతదేశ మైదానంలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రిమేపీ ఎంత దాటుతాయంటే 37 డిగ్రీల సెంటీగ్రేడ్ను దాటుతాయి. మే నెల మధ్య నాటికి భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యేకించి వాయువ్య మైదానంలోను మధ్య భారతంలోను పగటి ఉష్ణోగ్రతలు ఎంత నమోదవుతాయి అంటే 41 నుంచి 40 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య నమోదవుతూ ఉంటాయి. మే నెల మధ్య నాటికి భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రత్యేకించి వాయువ్య మైదానంలోను మధ్య భారతంలోను పగటి ఉష్ణోగ్రతలు ఎంత నమోదవుతాయంటే 41 నుంచి 42 డిగ్రీల సెంటీగ్రేడ్ మధ్య నమోదవుతూ ఉంటాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎంత సెంటీగ్రేడ్ తక్కువ ఉండవంటే 20 డిగ్రీల సెంటీగ్రేడ్కు తక్కువ ఉండవు. కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా ఎంత సెంటీగ్రేడ్కు తక్కువ ఉండవంటే 20 డిగ్రీల సెంటీగ్రేడ్ కూడా తక్కువగా ఉండవు ఆ మే నెలలో మధ్య భారతంలోను వాయువ్య మైదానంలోను. ఇక్కడ చూడండి, సగటు ఉష్ణోగ్రత మే నెలలో, ఇంతకుముందు జనవరి నెలలో ఉష్ణోగ్రతలు చూసాం కదా. ఇక్కడ మే నెల ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెంటీగ్రేడ్లు, 25 డిగ్రీల సెంటీగ్రేడ్లు, 30 డిగ్రీల సెంటీగ్రేడ్లు ఎక్కడ వస్తాయి. తర్వాత 20, 25, 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎక్కడెక్కడ ఉంటాయి మే నెల అనేది చూపిస్తున్నారు. ఆ ప్రాంతాలను కూడా గుర్తుపెట్టుకోండి. ఉత్తరాది మైదానంలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలు వేస్తాయి. వీటిని ఏ పవనాలు అంటారు? లూ పవనాలు. ఉత్తరాది మైదానంలో పొడిగా వేడిగా ఉండే స్థానిక పవనాలు వేస్తాయి. వీటిని ఏ పవనాలు అంటే లూ పవనాలు. లూ పవనాలు ఎక్కడ వేస్తాయంటే ఉత్తరాది మైదానంలో ఈ పొడిగా వేడిగా ఉంటాయి. వీటి పేరు లూ పవనాలు. సాధారణంగా వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో ఏ జల్లులు పడతాయంటే తొలకరి జల్లులు. సాధారణంగా వేసవి ముగిసే సమయంలో దక్కన్ పీఠభూమిలో ఏ జల్లులు పడతాయంటే తొలకరి జల్లులు. భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో మామిడి ఇతర పండ్లు త్వరగా పండటానికి ఈ వానలు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని ఆంధ్రప్రదేశ్ స్థానికంగా ఏ జల్లులు అని అంటారు? ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా ఏ జల్లులు అని అంటారంటే మామిడి జల్లులు అని అంటారు. భారతదేశ ద్వీపకల్ప ప్రాంతంలో మామిడి ఇతర పండ్లు త్వరగా పండడానికి ఈ వానలు దోహదం చేస్తాయి. కాబట్టి వీటిని ఆంధ్రప్రదేశ్లో స్థానికంగా ఏ జల్లులు అని పిలుస్తారంటే మామిడి జల్లులు. ఈ తొలకరి జల్లులు ఏమని పిలుస్తారంటే మామిడి జల్లులు అని పిలుస్తారు. ఋతుపవనాల ప్రవేశం. భారతదేశంలోని శీతోష్ణ స్థితి వేటి వల్ల గణనీయంగా ప్రభావితం అవుతుందంటే ఋతుపవనాల వల్ల. భారతదేశంలో శీతోష్ణ స్థితి వేటి వల్ల గణనీయంగా ప్రభావితం అవుతుందంటే ఋతుపవనాల వల్ల ప్రభావితం అవుతుంది. గతంలో భారతదేశానికి వచ్చిన నావికులు గాలులు వీచే దిశ క్రమం తప్పకుండా మారుతుండడాన్ని గమనించారు. ఈ గాలుల సహాయంతో వాళ్ళు భారతదేశం తీరం వైపుకి ప్రయాణించేవాళ్ళు. ఇలా కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని అరబ్ వర్తకులు ఏమని పేరు పెట్టారంటే మాన్సూన్ అని పేరు పెట్టారు. మాన్సూన్ అని పేరు పెట్టింది ఎవరంటే అరబ్ వర్తకులు. ఇలా కాలానుగుణంగా గాలుల దిశ మారడాన్ని మనము మాన్సూన్ అంటాం కదా. ఆ మాన్సూన్ దీన్ని మనము ఏమని పిలుస్తామంటే ఋతుపవనాలను పిలుస్తాము. ఈ మాన్సూన్ అని పేరు పెట్టింది మాత్రం అరబ్ వర్తకులు. ఉష్ణ ప్రాంతంలో సుమారుగా ఏ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి? 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం నుండి 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి. ఉష్ణ ప్రాంతంలో సుమారుగా ఏ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి అంటే 20 డిగ్రీల ఉత్తర అక్షాంశం, 20 డిగ్రీల దక్షిణ అక్షాంశాల మధ్య ఋతుపవనాలు ఏర్పడతాయి. ఏ ఋతుపవనాలు దక్షిణార్ధగోళంలో హిందూ మహాసముద్రం మీదుగా భూమధ్యరేఖ కల్పపీడన ప్రాంతం వైపు పయనించే సమయంలో నీటి ఆవిరి తీసుకువెళ్తాయంటే ఆగ్నేయ ఋతుపవనాలు. ఏ ఋతుపవనాలు దక్షిణార్ధగోళంలో హిందూ మహాసముద్రం మీదుగా భూమధ్యరేఖ కల్పపీడన ప్రాంతం వైపు పయనించే సమయంలో నీటి ఆవిరిని తీసుకెళ్తాయంటే ఆగ్నేయ ఋతుపవనాలు. ఏ రేఖను దాటిన తర్వాత ఈ పవనాలు భారత ఉపఖండం మీద ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వైపు పయనిస్తాయంటే భూమధ్య రేఖను. ఏ రేఖను దాటిన తర్వాత ఈ పవనాలు భారత ఉపఖండం మీద ఏర్పడిన అల్పపీడన ప్రాంతం వైపు ప్రయాణిస్తాయంటే భూమధ్య రేఖను దాటిన తర్వాత. భూమి వేడెక్కడం వల్ల భారత ఉపఖండంలోని భూభాగం మీద ప్రత్యేకించి ఎక్కడ అల్పపీడన ప్రాంతం ఏర్పడి ఉంటుందంటే మధ్య భారతం గంగానది మైదాన ప్రాంతం మీద. భూమి వేడెక్కడం వల్ల భారత ఉపఖండంలోని భూభాగం మీద ప్రత్యేకించి ఎక్కడ అల్పపీడన ప్రాంతం ఏర్పడి ఉంటుందంటే మధ్య భారతం గంగానది మైదాన ప్రాంతం మీద. దీంతో పాటు టిబెట్ పీఠభూమి కూడా బాగా వేడెక్కి బలమైన ఊర్ధ్వవాయువులు ఏర్పడతాయి. పీఠభూమిలో ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుందంటే 9 కిలోమీటర్ల ఎత్తులో. పీఠభూమిలో ఎన్ని కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుందంటే 9 కిలోమీటర్ల ఎత్తులో. తర్వాత ఈ పవనాలు ఏ ఋతుపవనాలుగా ప్రయాణం మొదలు పెడతాయంటే నైరుతి ఋతుపవనాలుగా. తర్వాత ఈ పవనాలు ఏ ఋతుపవనాలుగా ప్రయాణం మొదలు పెడతాయంటే నైరుతి ఋతుపవనాలుగా ప్రయాణం మొదలు పెడతాయి. భారత ద్వీపకల్పం ఈ పవనాన్ని ఎన్ని శాఖలకు విభజిస్తుందంటే అవి ఏవి అంటే 2 శాఖలకు విభజిస్తుంది ఈ పవనాలు. అవి అరేబియా సముద్ర శాఖ అంటే అరేబియా సముద్రం నుంచి వచ్చేవి, బంగాళాఖాతం శాఖ బంగాళాఖాతం నుంచి వచ్చేవి. భారత ద్వీపకల్పం ఈ పవనాలను ఎన్ని శాఖలుగా విభజిస్తుంది? అవి ఏవి అంటే అరేబియా సముద్ర శాఖ, బంగాళాఖాతం శాఖ.
ఏ సముద్ర శాఖ భారత పడమటి తీరాన్ని చేరి ఉత్తర దిశగా కదులుతుందంటే అరేబియా సముద్ర శాఖ. ఏ సముద్ర శాఖ భారత పడమటి తీరాన్ని చేరి ఉత్తర దిశగా కదులుతుంది అంటే అరేబియా సముద్ర శాఖ అనేది భారతదేశం యొక్క పడమటి తీరాన్ని తాకి, అంటే కేరళ, కర్ణాటక ఆ తీరాలను తాకి ఉత్తర దిశగా, అంటే మ్యాప్లో చూస్తే మన పైగా పోతుంది, ఉత్తర దిశగా కదులుతుంది అనమాట అరేబియా సముద్ర శాఖ. ఏ శాఖ బంగాళ తీరాన్ని, షిల్లాంగ్ అంటే మేఘాలయ షిల్లాంగ్ పీఠభూమి దక్షిణ ముఖాన్ని తాకుతుందంటే బంగాళాఖాతం శాఖ. ఈ బంగాళాఖాతం శాఖ ఎక్కడ తాకుతుందంటే పశ్చిమ బెంగాల్, ఈ పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకుతుంది. షిల్లాంగ్ పీఠభూమి షిల్లాంగ్ ఆ పీఠభూమిని దక్షిణ ముఖాన్ని తాకుతుంది. పీఠభూమి దక్షిణ ముఖాన్ని, షిల్లాంగ్ని పీఠభూమి దక్షిణ ముఖాన్ని కూడా తాకుతుంది బంగాళాఖాతం శాఖ. తర్వాత ఇది పశ్చిమంగా ఎటువైపు మళ్లించబడుతుందంటే గంగాలయ వరకు. తర్వాత ఇది పశ్చిమ వైపు, అంటే మ్యాప్లో ఎడం వైపు ఎటు ఉంటుందంటే ఇటువైపు తూర్పు, అటువైపు ఎడం వైపు పశ్చిమ ఉంటుంది కదా, ఆ పశ్చిమ వైపుగా మళ్లింపబడుతుంది ఈ బంగాళాఖాతం శాఖ. అరేబియన్ శాఖ ఏమో అంటే పడమటి వైపు భారతదేశాన్ని తాకి ఉత్తరం వైపు పోతుంది. బంగాళాఖాతం శాఖ ఏమో తూర్పు వైపు ఉండి ఈ షిల్లాంగు ఆ పీఠభూమి ప్రాంతం, నెక్స్ట్ పశ్చిమ బెంగాల్ వైపు తాకి ఎటువైపు పోతుంది, పశ్చిమ వైపు పోతుంది. ఓకేనా. ఈ రెండు శాఖలు భారతదేశానికి ఎప్పుడు చేరుకుంటాయంటే జూన్ మొదట్లో. ఈ రెండు శాఖలు భారతదేశానికి ఎప్పుడు చేరుకుంటాయంటే జూన్ మొదట్లో చేరుకుంటాయి. దీనిని ఎలా పేర్కొంటారంటే ఋతుపవనాల ఆరంభంగా పేర్కొంటారు. దీనిని ఎలా, ఈ జూన్ మొదటి వారంలో ఇప్పుడు చేరుకుంటాయి కదా, దీన్ని ఎలా పేర్కొంటారంటే ఋతుపవనాల ఆరంభంగా పేర్కొంటారు. ఎన్ని వారాల్లో ఈ ఋతుపవనాలు క్రమేపీ దేశమంతా వ్యాపిస్తాయంటే 4 నుంచి 5 వారాల్లో. ఎన్ని వారాల్లో ఈ ఋతుపవనాలు క్రమేపీ దేశమంతా వ్యాపిస్తాయంటే 4 నుంచి 5 వారాల్లో. భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఏ ఋతుపవన కాలంలో సంభవిస్తుందంటే నైరుతి ఋతుపవన కాలంలో. భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఏ ఋతుపవన కాలంలో సంభవిస్తుందంటే నైరుతి ఋతుపవన కాలంలో ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది. పశ్చిమ తీరం వెంట ఏ కనుమల వల్ల ఈశాన్య ప్రాంతంలో ఎత్తైన కొండల వల్ల ఆ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువగా ఉంటుందంటే పశ్చిమ కనుమల వల్ల. పశ్చిమ తీరం వెంట ఏ కనుమల వల్ల ఈశాన్య ప్రాంతంలో ఎత్తైన కొండల వల్ల వర్షపాతం ఎక్కువగా ఉంటుందంటే పశ్చిమ కనుమల వల్ల. పశ్చిమ తీరం వెంట పశ్చిమ కనుమల వల్ల ఈశాన్య ప్రాంతంలో ఎత్తైన కొండల వల్ల ఆ ప్రాంతాల్లో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, పశ్చిమ తీరం వెంట పశ్చిమ కనుమల వల్ల ఈశాన్య ప్రాంతంలో ఎత్తైన కొండల వల్ల ఆ ప్రాంతంలో వర్షపాతం ఎక్కువగా ఉంటుంది. అరేబియా సముద్ర శాఖ వర్షాఛాయ ప్రాంతంలోను, అంటే ఇది ఇలా వచ్చేసి ఎలా పోతుందంటే పశ్చిమ వైపు వచ్చి అది ఎలా పోతుంది, ఉత్తరం వైపు పోతుంది కదా, వర్షాఛాయ ప్రాంతంలోను. బంగాళాఖాతం శాఖకి సమాంతరంగా, బంగాళాఖాతం శాఖకి సమాంతరంగాను ఈ కాలంలో ఏ తీరంలో అంతగా వర్షం కురదంటే తమిళనాడులోని కోరమండల తీరంలో. పశ్చిమ వైపుకి వచ్చి అది ఉత్తరం వైపు పైకి పోతుంది, కింద తమిళనాడు ఉండిపోతుంది కోరమండల తీరం. అలాగే బంగాళాఖాతం నుంచి వచ్చే తూర్పు పైన వచ్చేది ఆ మేఘాలయలోని షిల్లాంగు, నెక్స్ట్ ఈ పశ్చిమ బెంగాల్ తాగుతూ అది పశ్చిమ వైపు పోతుంది. అంతేగా, తూర్పు నుంచి ఈ పశ్చిమ వైపు పోతుంది. మధ్యలో ఈ కిందని వెనక అంటే జీరో దీనిలో ఉండేది, అంటే అసలు అది తాకని ప్రదేశంలో ఏది ఉండిపోతుందంటే తమిళనాడులోని కోరమండల తీరం ఉండిపోతుందండి. ఈ కాలంలో ఏ తీరంలో అంతగా వర్షం కురదంటే తమిళనాడులో కోరమండల తీరం ఈ డౌన్లో ఉండిపోతుంది భారతదేశానికి. ఇక్కడ పీడనం ఋతుపవనాలు తీశారు. ఈశాన్య ఋతుపవనాల్లో ఏం జరుగుతుందంటే అధిక పీడనం అనేది నేలపైన ఏర్పడుతుంది, అల్పపీడనం అనేది సముద్రాలపైన ఏర్పడుతుంది. అధిక పీడనం నుంచి అల్పపీడనం వైపు గాలులు వస్తాయి. ఇది ఎప్పుడు జరుగుతుంది? జనవరిలో జరుగుతుంది. అలాగే జూలైలో అల్పపీడనం అనేది ఎక్కడ ఏర్పడుతుంది? భూగోళం పైన అల్పపీడనం జరుగుతుంది. సముద్రం నుంచి ఏమో గాలులు అధిక పీడనం నుంచి అల్పపీడన ప్రాంతం వైపుకి పోతూ ఉంటాయి. అధిక పీడనం ఇప్పుడు జనవరిలో అయితే భూగోళం మీద అధిక పీడన ప్రాంతం ఏర్పడుతుంది. ఈశాన్య ఋతుపవనాలు అవి అధిక పీడన ప్రాంతం నుంచి బయటకు వచ్చేస్తాయి. అదే జూలైలో అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. ఎక్కడ అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది? భూభాగంపై అల్పపీడన ప్రాంతం ఏర్పడుతుంది. ఈ అల్పపీడన ప్రాంతం ఏర్పడడం వల్ల సముద్రం పైన అధిక పీడన ప్రాంతం ఏర్పడుతుంది. సముద్రం పైన ఉండే అధిక పీడన ప్రాంతం నుంచి గాలులు అల్పపీడన ప్రాంతం అంటే భూభాగం వైపు పోతూ ఉంటాయి. ఇవి నైరుతి ఋతుపవనాలు. ఇది జూలైలో జరుగుతుంది. ఇవి గుర్తుపెట్టుకోండి ఈ పటాలు. తిరోగమన ఋతుపవనాలు. వేడిమి పెరుగుతున్న నెలల నుండి పొడిగా ఉండే చలి పరిస్థితుల మధ్య ఏ నెలలు సంధికాలంగా ఉంటాయంటే అక్టోబరు, నవంబరు. వేడిమి పెరుగుతున్న నెలల నుండి పొడిగా ఉండే చలి పరిస్థితుల మధ్య ఏ నెలలు సంధికాలంగా ఉంటాయంటే అక్టోబర్, నవంబర్ నెలలు సంధికాలంగా ఉంటాయి. ఏ ఋతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండటమే కాకుండా ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి, నేల ఇంకా తేమగా ఉంటుంది. తిరోగమన ఋతుపవనాల వలన. ఏ ఋతుపవనాల సమయంలో ఆకాశం నిర్మలంగా ఉండటమే కాక ఉష్ణోగ్రతలు పెరుగుతుంటాయి, నేల ఇంకా తేమగా ఉంటుందంటే తిరోగమన ఋతుపవనాల వలన. అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీనిని సాధారణంగా ఏమని అంటారంటే అక్టోబర్ వేడిమి.
అధిక ఉష్ణోగ్రత, గాలిలో అధిక తేమ కారణంగా వాతావరణం చాలా ఉక్కపోతగా ఉంటుంది. దీనిని సాధారణంగా ఏమంటారంటే అక్టోబర్ వేడిమి అంటారు. ఇంతకుముందు వాయువ్య భారతంలో ఉండిన అల్పపీడన పరిస్థితులు ఎప్పటి బంగాళాఖాతంలో ఏర్పడతాయంటే నవంబర్ ఆరంభం నాటికి. ఇంతకుముందు వాయువ్య భారతంలో ఉండిన అల్పపీడన పరిస్థితులు ఎప్పటి బంగాళాఖాతంలో ఏర్పడతాయంటే నవంబర్ నాటికి బంగాళాఖాతంలో ఏర్పడతాయి. అల్పపీడన ప్రాంతం బాగా దక్షిణానికి మారుతుంది. ఈ కాలంలో ఏ ప్రాంతంలో తుఫాను వాయుగుండాలు ఏర్పడతాయంటే అండమాన్ ప్రాంతంలో. అల్పపీడన ప్రాంతం బాగా దక్షిణాదికి మారుతుంది. ఈ కాలంలో ఏ ప్రాంతంలో తుఫాన్లు వాయుగుండాలు ఏర్పడతాయంటే అండమాన్ ప్రాంతంలో తుఫాన్లు వాయుగుండాలు ఏర్పడతాయి. ఇవి ఎక్కడ పడతాయంటే బంగాళాఖాతంలో పడతాయి. ఈ వాయుగుండాల తుఫాన్లు. ఈ ఉష్ణ ప్రాంత తుఫాన్లు చాలా విధ్వంసకరంగా ఉంటాయి. ఏ ప్రాంతాలు వీటి ప్రభావానికి గురవుతాయంటే గోదావరి, కృష్ణ, కావేరి నదుల డెల్టా ప్రాంతాలు. ఈ ఉష్ణ ప్రాంత తుఫాన్లు చాలా విధ్వంసకరంగా ఉంటాయి. ఏ ప్రాంతాలు వీటి ప్రతాపానికి గురవుతాయంటే గోదావరి, కృష్ణ, కావేరి నదుల డెల్టా ప్రాంతాలు ఈ విధ్వంసానికి గురవుతాయంటే. ఎటువంటి వైపరీత్యాలు లేకుండా ఒక సంవత్సరం కూడా ఉండదు. అప్పుడప్పుడు ఈ తుఫాన్లు సుందరవనాలను, బంగ్లాదేశ్ను కూడా తాకుతుంటాయి. ఏ ప్రాంతంలో అధిక వర్షం తుఫాన్లు వాయుగుండాల వల్ల సంభవిస్తుందంటే కోరమండల్ ప్రాంతంలో. ఏ ప్రాంతంలో ఈ తుఫాన్ల వల్ల అధిక వర్షం తుఫాన్లు వాయుగుండాల వల్ల సంభవిస్తుందంటే కోరమండల్ ప్రాంతంలో అధిక వర్షపాతం సంభవిస్తుంది. ఇక్కడ చూడండి, పశ్చిమ అరేబియా శాఖలు పశ్చిమను తాకి అవి ఇటువైపు పోతాయి, ఉత్తరం వైపు పోతాయి. పైనున్నది భారతదేశ నైరుతి ఋతుపవనాల ప్రవేశం జూన్ 5, జూన్ 1, జూన్ 10, జూన్ 13 అలా పోయి అలా పైకి పోతాయి, ఉత్తరం వైపు పోతాయి. ఈ కిందని ఇవి చూసారా, అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 10 నుంచి భారతదేశ నైరుతి ఋతుపవనాల నిష్క్రమణం అంటే వెనక్కి వెళ్ళిపోతాయి. అక్టోబర్ 15, నవంబర్ 1, నవంబర్ 10, నవంబర్ డిసెంబర్ వచ్చేసరికి ఏమో వాటి యొక్క నిష్క్రమణం జరుగుతుంది. నైరుతి పవనాలు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. నైరుతి పవనాలు ప్రవేశం జరుగుతుంది, నైరుతి పవనాలు వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. తిరోగమన ఋతుపవనాలు అని అంటాం కదా. అధిక పీడన ప్రాంతం, అల్పపీడన ప్రాంతం ఏర్పడడం వల్ల సముద్రంలో అధిక పీడన ప్రాంతం ఏర్పడితే సముద్రం నుంచి ఏమో అల్పపీడన ప్రాంతం ఏర్పడి భూగోళం అంటే భారతదేశం లోపలికి భూగోళం మీదకి గోళలు పోతాయి. అదే అల్పపీడన ప్రాంతం సముద్రంలో ఏర్పడి అధిక పీడన ప్రాంతం భూగోళం మీద ఏర్పడితే భారతదేశం యొక్క భూగోళం నుండి సముద్ర ప్రాంతానికేమో గాలులు అటు నుంచి ఇటువైపు వేస్తాయి. ఇవే తిరోగమనం, పురోగమనం. ఇవి ఏ నెలలో జరుగుతాయి బాగా గుర్తుపెట్టుకోండి. భారతదేశ సంప్రదాయం ప్రకారం ఎన్ని నెలలు ఉండే 6 ఋతువులుగా సంవత్సరం విభజించబడుతుందంటే 2 నెలలు ఉండే. భారతదేశ సంప్రదాయం ప్రకారం ఎన్ని నెలలు ఉండే 6 ఋతువులుగా సంవత్సరం విభజించబడుతుందంటే 2 నెలలు ఉండే 6 ఋతువులుగా సంవత్సరం విభజించబడుతుంది. 6 ఋతువులు 2 నెలలు, టోటల్గా 12 నెలలు. ఒక ఋతువుకి 2 నెలలు. ఏ ప్రజలు అనుభవించే సాధారణ శీతోష్ణ స్థితుల ఆధారంగా ఈ ఋతువుల విభజన జరిగింది. ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఈ ఋతువుల విభజనలో కొంత తేడా ఉంది. ఉత్తర మధ్య భారతదేశ ప్రజలు ఏ ప్రజలు అనుభవించే సాధారణ శీతోష్ణ స్థితుల ఆధారంగా ఈ ఋతువుల విభజన జరిగిందంటే ఉత్తర మధ్య భారతదేశ ప్రజలు అనుభవించే సాధారణ శీతోష్ణ ఆధారంగా. ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి ఈ ఋతువుల విభజనలో కొంత తేడా కూడా ఉంది. ఈ ఋతువులు చూద్దాం. సాంప్రదాయ భారతీయ కాలాలు. ఋతువులు. వసంత ఋతువు తెలుగు నెలల ప్రకారం అయితే చైత్రం, వైశాఖంలో వస్తుంది. ఇంగ్లీష్ నెలలు అయితే మార్చి, ఏప్రిల్లో వస్తుంది వసంత ఋతువు. తర్వాత గ్రీష్మం జ్యేష్టం, ఆషాఢం తెలుగు నెలలో వస్తుంది. ఇంగ్లీష్ నెలలో అయితే మే, జూన్లో వస్తుంది గ్రీష్మ ఋతువు. తర్వాత వర్ష ఋతువు శ్రావణం, భాద్రపదం తెలుగు నెలలో వస్తుంది. జూలై, ఆగస్టు. వర్ష ఋతువు ఎప్పుడు వస్తుందంటే ఇంగ్లీష్ నెలల ప్రకారం అయితే జూలై, ఆగస్టులో వస్తుంది. శరద్ ఋతువు ఆశ్వయుజం, కార్తీకం తెలుగు నెలల ప్రకారం అయితే ఆశ్వయుజం, కార్తీకలో వస్తుంది. ఇంగ్లీష్ నెలల ప్రకారం అయితే సెప్టెంబర్, అక్టోబర్లో వస్తుంది. హేమంత ఋతువు హేమంత ఋతువు తెలుగు నెలలో అయితే మార్గశిరం, పుష్యం మాసంలో వస్తుంది. ఇంగ్లీష్ నెలల ప్రకారం అయితే నవంబర్, డిసెంబర్లో వస్తుంది. శీశిర ఋతువు ఎప్పుడు వస్తుందంటే తెలుగు నెలల ప్రకారం అయితే మాఘం, పాల్గొనం నెలలో వస్తుంది. ఇంగ్లీష్ నెలల ప్రకారం అయితే జనవరి, ఫిబ్రవరిలో శీశిర ఋతువు వస్తుంది. థ్యాంక్ యూ.